సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. పరీక్ష హాల్లోంచి రామినీడు అడవి మృగంలాగా అంజలిని తరుముకుంటూ వచ్చి మానభంగం చేశాడని చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఏమిటి యువర్ ఆనర్? ఈ దేశంలో ఆత్మాభిమానం కల చాలా మంది ఆడపిల్లలు మానభంగం తర్వాత ఎంచుకునే మార్గానే అంజలి కూడా అనుసరించింది. అంజలి ఆత్మాభిమానం గల ఆడపిల్ల అని రుజువేమిటి? ఎగ్జామ్ హాల్లోంచి ఎవరు బయట రావడానికి వీలేదు. నీ బాబు మమ్మల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడే. ఈ అవమానాన్ని మేము సహించాలి అంటే తను భరించలేని అవమానాన్ని నీ బాబుకి ఇవ్వాలి. ఏమిటిది? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. ఇప్పుడు జరిగేది నీ డిగ్రీకి పరీక్ష కాదు, నీ శీలానికి పరీక్ష. నీ అంతటా నువ్వు లొంగి నాకు ఆనందాన్ని ఇస్తే నీ ప్రాణం మిగులుతుంది, శీలం పోతుంది. లొంగకపోతే ఈ లైటర్తో నీ ప్రాణం పోతుంది, శీలం మిగులుతుంది. ఏది కావాలి? ఏం జరిగింది? కాలేజీలో బాపిరెడ్డి గారిపై కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నాడండి. ప్రయత్నమేగా, పూర్తయ్యాక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివు, అప్పుడు యాక్షన్ తీసుకుంటా. పోనివరా. జరిగింది? వాడు నన్ను చంపేలా ఉన్నాడు. నన్ను ఏదో కేసులో 2 గంటల క్రితం అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ రాసి. ఓకే. ఏంట్రా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి రెచ్చిపోతున్నావు? ఇన్స్పెక్టర్, ఒక అమ్మాయిని మానభంగం చేసి వస్తే వాడి మీద కేసు బుక్ చేయకుండా వదిలి పెడతావా? అమ్మాయిని వచ్చి రిపోర్ట్ రాసి మనం అప్పుడు కేసు బుక్ చేస్తా. ఇప్పుడే తీసుకొస్తాను.
పెళ్లి చేసుకుని వెళితే నీ తండ్రి ఎలా బ్రతుకుతాడు అనుకున్న దానివి నన్ను విడిచి ఎలా వెళ్ళిపోయావమ్మా. నేను శాపగ్రస్తుని శకుంతల. నాతో కలిసి 100 ఏళ్ళు జీవిస్తానని ప్రమాణం చేసిన ఇల్లాలు వెళ్ళిపోయింది. 100 ఏళ్ల జీవితాన్ని నింపుకొని కన్నబిడ్డ వెళ్ళిపోయింది. శకుంతల, నా చిట్టి తల్లికి నచ్చిన చీరగట్టి కళ్యాణ మండపానికి ఎటూ పంపలేకపోయాం. కనీసం ఆ చీరతో కాటికైనా పంపు. సారథి, చెల్లెమ్మ అని పిలిచిన బంధానికి నా తల్లిని నువ్వే సాగరం. అంజలి మానభంగం జరిగిందనటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. పరీక్ష హాల్లోంచి రామినీడు అడవి మృగంలాగా అంజలిని తరుముకుంటూ వచ్చి మానభంగం చేశాడని చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఏమిటి యువర్ ఆనర్? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగలిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పిన గాంధీ గారి కళ్ళ ముందు పట్టపగలు జరిగిన ఈ మానభంగానికి సాక్ష్యం కావాలా సార్? రాక్షసుల్లా రెచ్చిపోయిన ఈ దుర్మార్గుణ్ణి బాపూజీ చేతికరతోనే చితకబాతాను. ఇంతకన్నా సాక్ష్యం కావాలా యువర్ ఆనర్? కాలేజీలో ఏ గొడవ జరగలేదు, స్టూడెంట్స్ పరీక్షలు ప్రశాంతంగా రాసుకున్నారు అని చెప్పిన ప్రిన్సిపల్ వాంగ్మూలం నమ్ముతున్నారా యువర్ ఆనర్? మానభంగం చేయబోతున్నాడని కంప్లైంట్ ఇస్తే పూర్తయ్యాక కేసు రాసుకుంటారన్న ఆ ఎస్ఐ గారి సాక్ష్యం మీరు నమ్ముతున్నారా యువర్ ఆనర్? యువర్ ఆనర్, అహింసామూర్తి చేతిలోని కర్రని హింసకు వాడిన ఇతని ఆవేశాన్ని చూశారుగా. ఇతనికి చట్టం మీద నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి చెప్పిన సాక్ష్యం చెల్లదని, అసలు మానభంగమే జరగలేదని తమరికి మనవి చేస్తున్నాను. స్టాప్ ఇట్ యువర్ ఆనర్. మానభంగం జరిగిందన్న అవమానంతోనే అంజలి ఆత్మహత్య చేసుకుంది. యాజ్ అ మెడికల్ ఆఫీసర్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టుకి ముందే సబ్మిట్ చేశాను. ఒక డాక్టర్గా ఆ పిల్లకు మానభంగం జరిగిందని సర్టిఫై చేయగలరు తప్ప ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఎలా చెప్పగలరు? నా పిల్ల కన్నతల్లే. ఈ విషయం చెప్పడానికి నేను కన్న తల్లినే కానక్కర్లేదు. విత్ డ్యూ అపాలజీస్ టు ఆనరబుల్ కోర్ట్, పవిత్రమైన ఈ న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చేది ఏ బేసిస్ మీద అని డిఫెన్స్ లాయర్ గారిని అడుగుతున్నాను. సాక్ష్యాలు, ఆధారాలు. సరిగ్గా అలాంటి ఆధారాలతోనే అంజలి ఆత్మహత్య చేసుకుందని నేను చెప్తున్నాను. యువర్ ఆనర్, కళ్ళతో చూడని సంఘటనలకి ఇక్కడ తీర్పులు నిర్ణయించబడితే శిథిలమైన అంజలి శరీరాన్ని పరిశీలించి పరీక్షించి ఆమె ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఈ డాక్టర్ చెప్తున్న నిజాన్ని ఎందుకు నమ్మటలేదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సారీ. ఈ దేశంలో ఆత్మాభిమానం కల చాలా మంది ఆడపిల్లలు మానభంగం తర్వాత ఎంచుకునే మార్గానే అంజలి కూడా అనుసరించింది. అంజలి ఆత్మాభిమానం గల ఆడపిల్ల అని రుజువేమిటి? రే లాయర్, ఇదే అన్యాయం నీ కూతురుకో చెల్లెలకో జరుగుంటే ఇలాగే మాట్లాడతావరా? ఏ మిస్టర్, కోర్టులో అగౌరవంగా మాట్లాడకూడదు. ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. ఇది నా మొదటి తప్పు కాదు సార్. ఈ బోన్లో నిలబడి ఎంత గొంతు చిచ్చుకున్నా లాభం లేదని తెలిసి నిలబడ్డానే, అది నా మొదటి తప్పు. యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. చూడండి రాజశేఖరం గారు, మీ అమ్మాయిని మానభంగం చేసిన మాట నిజమేనా? కాలేజీ ప్రిన్సిపాల్ గారేమన్నారు? మానభంగం జరగలేదన్నారు. ఎస్ఐ గారేమన్నారు? జరగలేదన్నారు. లాయర్ గా మీరేమంటున్నారు? జరగలేదనే అంటున్నాను. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, కంటికి రెప్పలా సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ అధికారి, అనుక్షణం న్యాయాన్ని కాపాడే ఒక న్యాయవాది, ఇంతమంది జరగలేదు అని చెప్పారు. వారు సరే, మీ అభిప్రాయం చెప్పండి. జరగలేదు. మరి మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.